టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి. టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం తెలంగాణ ఖబర్దార్ 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 సీఎం రేవంత్ రెడ్డి ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులతో చెలగాటమా నిరుద్యోగులతో చెలగాటమా ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి ఈ టీజీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్పీ డిమాండ్ చేస్తుంది. ఈ చైర్మన్ మరియు సభ్యుల వెనుక ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం వాళ్ళను ముందు పెట్టి కపట నాటకం ఆడుతూ ఉన్నది. ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. వెంటనే జీవో నంబర్ 29 రద్దు చేయాలి. జీవో నంబర్ 55ను ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా మరొకసారి గ్రూప్ 1 పరీక్షను నిర్వహించి తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శాతవాహన విశ్వవిద్యాలయం ముందు నిరుద్యోగులము మరియు బీఆర్ఎస్ విద్యార్థి సంబంధించిన నాయకులమందరం కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ప్రభుత్వం టీజీపీఎస్సీ అనే ఒక స్వయం ప్రతిపత్త సంస్థను ప్రభుత్వం చేతి సంస్థగా, జేబు సంస్థగా, చెంచా సంస్థగా మార్చుకొని ఈరోజు తెలంగాణ నిరుద్యోగులను మరియు గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏ నిరుద్యోగుల యొక్క ఆశల మీద గూడు కట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినావో అదే నిరుద్యోగులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ నిరుద్యోగులతో తెలంగాణ విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము నిలకడగా లేదు. నీ ప్రభుత్వాన్ని, నియంత్ర ప్రభుత్వాన్ని కూలగొట్టి తీర్థం. ఎట్టి పరిస్థితుల్లో టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ విద్యార్థి పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఎప్పటి కూడా స్వయం ప్రతిపత్త సంస్థలుగా ఉన్నటువంటి టీజీపీఎస్సీ లాంటి సంస్థలు స్వయం ప్రతిపత్త సంస్థలుగా ఉండాలి తప్ప ప్రభుత్వ జేబు సంస్థలుగా మారద్దని, అలా మారినచో వాటి వెన్నంటే పడి వారు మళ్ళీ స్వయం ప్రతిపత్త సంస్థలుగా వ్యవహరించే వరకు కూడా వారి వెన్నంటే పడతాం. అలాంటి సంస్థలు రావాలని కూడా సమాజ నిర్మాణంలో ఇలాంటి సంస్థలు భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై శ్రీఆర్ గారి నాయకత్వం.